హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ కోడిగుడ్డు ఇగురు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అసలు ఉల్లిపాయ పేస్ట్‌తో చేస్తామనమాట ఇది. అందుకే దీనికి చాలా మంచి టేస్ట్ పొడి పొడిగా చాలా బావుంది. దీని ప్రిపరేషన్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఆనియన్స్‌ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనము మిక్సీ జార్‌లో వేసుకోవడానికి ఇదంతా. కాబట్టి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కచాపకాగా వేసుకుంటే సరిపోతుంది మిక్సీలో. దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. దీని స్పెషల్ ఇదే అండి. వెల్లుల్లిపాయలు దీంట్లో ఉల్లిపాయలలో వేసి పేస్ట్ చేయడమే కోడిగుడ్డు ఇగురు స్పెషాలిటీ. అది కచ్చాపక్కాగా వేసుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మనము ఎగ్స్ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఉన్నా పర్లేదండి ఆయిలు. అది కొద్దిగా హీట్ అయ్యాక దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపటమన్నాక దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేయాలి. కరివేపాకు అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలండి. చాలా బాగుంటుంది దానివల్ల టేస్ట్. దీంట్లోనే ఇప్పుడు మనము వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అవసరం లేదండి. కొంచెం కచ్చాపక్కాగా ఉండాలి. ఇది మీకు మెన్షన్ చేస్తున్నా నేను. దీంట్లోనే ఒక 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా కారం ఎక్కువగా ఉన్నా పర్లేదండి ఎగ్ కాబట్టి. మీరు తక్కువగా తింటారు అనుకుంటే ఒక 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. తగినంత సాల్ట్ కూడా వేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు మనము. వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి. ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. మనకి ఇదంతా పేస్ట్ మంచిగా ఇట్లా పొడి పొడిగా అవుతుందనమాట. అప్పటి వరకు దీన్ని ఉంచాలి మనము. కొంచెం పచ్చివాసన స్మెల్ అనేది టోటల్‌గా వెళ్ళిపోవాలి. ఇది కలుపుతూ ఉండాలండి. లేకుంటే అడుగంటుతుంది మొత్తం. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం పొడి పొడిగా ఇలా అయ్యాక దీంట్లో ఎగ్స్ వేసేసుకోవాలి. ఎన్నైనా వేసుకోవచ్చండి. మనకు ఎన్ని అంటే మనకి ఎలాగైనా ఇది ఆనియన్ పేస్ట్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది దీంట్లో ఎగ్స్ అనేవి. నేను ఒక 8 ఎగ్స్ వరకు వేసాను ఇందులో. ఇవన్నీ ఎగ్స్ కంప్లీట్‌గా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని ఎక్కువగా కలపొద్దు. కలిపితే మొత్తం చిన్న చిన్నగా అయిపోతుంది ఎగ్ అంతా. కాబట్టి కలపొద్దు. ఒక్కసారి అలా అనేసి వదిలేయాలంతే. అప్పుడే మనకు ఎగ్ అనేవి పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంటుందన్నమాట. తర్వాత ఎలాగైనా పొడి పొడిగా అవుతుంది. కాకపోతే స్టార్టింగ్ కలపకూడదు దీన్ని. ఇది కొద్దిగా ఇలా అయ్యాక దీంట్లో ఇప్పుడే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు. ఇలా పొడి పొడిగా కంప్లీట్‌గా ఇలా అవుతుంది. కానీ ఉల్లిపాయ పేస్ట్‌తో చేసాం కాబట్టి చాలా బాగుందండి టేస్ట్. ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది ఇందులో. అంతే అండి, ఉల్లిపాయ కోడిగుడ్డు ఇగురు రెడీ.